విశాఖలో జరుగుతున్న వరుస నేరాలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. జ్ఞానాపురంలో ఓ ప్రార్థనా మందిరానికి ఇద్దరు మహిళలు 11 ఏళ్ల బాలికను ఆమెకు దయ్యం పట్టిందని తీసుకొచ్చారు. అయితే కొద్దిసేపటికి అదే ప్రార్థనా మందిరంలో ఆ బాలిక మృతి చెందింది. ఇప్పుడు కేవలం 2 రోజుల వ్యవధిలో బాలిక తల్లి, అమ్మమ్మ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ ఘటన స్థానికంగా సంచలనాన్ని సృష్టించింది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన పూర్ణచంద్రిక అనే 11 ఏళ్ల బాలిక అనారోగ్యంతో బాధపడుతోంది. ఈ క్రమంలో బాలిక తల్లి నాగలక్ష్మి, అమ్మమ్మ సరస్వతి ఆమెను ప్రార్థనా మందిరానికి తీసుకువెళ్లారు. అలాగే బాలిక ముఖం చుట్టూ గుడ్డలు కట్టడం వల్ల అనుమానాస్పద స్థితిలో పూర్ణచంద్రిక ప్రాణాలు విడిచింది. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపడంతో కంచెరపాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బాలిక మృతి చెందిన 2 రోజుల వ్యవధిలోనే ఆమె తల్లి, అమ్మమ్మ అనుమానాస్పద స్థితిలో శ్రీకాకుళం జిల్లా గూడెంలోని ఓ బావిలో విగత జీవులుగా కనిపించారు. బాలిక మృతి చెందిన తర్వాత ఆమె తండ్రి తనకు తల్లి, అమ్మమ్మపై అనుమానం ఉందని కంచెరపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో వీరి సొంత గ్రామమైన శ్రీకాకుళం జిల్లాలోని గూడెం ప్రాంతానికి వెళ్లి నాగలక్ష్మి, సరస్వతి ఎవరూ లేని సమయంలో బావిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అమ్మాయితో పాటు అమ్మమ్మ ఇద్దరు కూడా ఉన్నారు. అందరూ వస్తూ ఉంటే అమ్మాయి బాగా ఎరుపులు, కేకలు చేస్తూ ఉంటే వాళ్ళు చున్నీతో గట్టిగా చేశారు. దానివల్ల స్ట్రాంగులేషన్ వల్ల అమ్మాయి చనిపోయింది. కాబట్టి అమ్మమ్మ చంపడానికి ప్రయత్నం చేయలేదు, అది యాక్సిడెంట్గా జరిగింది. ఆ పరిస్థితిలో ఆల్రెడీ సొంత అమ్మాయి చనిపోయింది, యాక్సిడెంటల్గా చనిపోయింది. ఆ పరిస్థితుల్లో అమ్మమ్మ ఇద్దరిని అరెస్ట్ చేసి జైలు పంపిస్తే మానవత్వ దృక్పథంతో కరెక్ట్ కాదు. అందుకే మేము వదిలేసాము. వాళ్ళు చాలా హార్డ్కోర్ నిరస్తులు కాదు కదా, ఇది పొలిటికల్ మర్డరే కాదు. అందుకే మేము వదిలేసాము. తర్వాత వాళ్ళు పోయి సూసైడ్ చేసుకున్నారు. అదే ఈ అమ్మాయి చనిపోయారని ఆ బాధతో అని మాకు తెలిసింది. నాగలక్ష్మి, సరస్వతి మృతి వెనుక అనేక అనుమానాలు రేకెత్తుతున్నాయి. వారిద్దరూ చీరను తమ నడుముకి కట్టుకుని బావిలో ఎందుకు దూకాల్సి వచ్చింది అనేది తేల్చాల్సి ఉంది. 2 రోజుల క్రితమే వారింటిలో బాలిక మృతి చెందితే ఇప్పుడు ఏకంగా అమ్మమ్మ మృతి చెందడం సంచలనంగా మారింది.